హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైమశ్రీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హైమశ్రీ. సో టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే బయాలజీ సబ్జెక్ట్ అండి. బయాలజీలో కాంపిటేటివ్కి ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన వైటమిన్స్ గురించి, నాట్ ఓన్లీ వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్, ఇలా బాడీకి ఉపయోగపడే పోషక పదార్థాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లాస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్ట్ ద క్లాస్. సో టుడే మన టాపిక్ ఏంటి అంటే న్యూట్రియంట్స్, పోషక పదార్థాలు. అసలు పోషక పదార్థాలు అంటే ఏంటండి? అసలు మనం ఇవి ఎందుకు తీసుకోవాలి? బాడీకి ఇవి ఎలా ఉపయోగపడతాయి? ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే తప్పకుండా చివరి వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు, ఎందుకంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే రిమైనింగ్ టాపిక్ అనేది మీకు అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సైన్స్ స్టూడెంట్స్కి అయితే ఈజీగా అర్థమైపోతుంది. నాన్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బికాస్ ఇట్స్ సైన్స్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? సో సైన్స్ స్టూడెంట్స్ అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఒక్కొక్క పాయింట్ అనేది మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలని లేదు. యాజ్ అ సైన్స్ స్టూడెంట్, నేను కూడా సైన్స్ స్టూడెంటే, సో నాకు కూడా అన్నీ గుర్తుండాలని లేదు. ఎక్కడో దగ్గర చిన్న పాయింట్ అనేది మిస్ అవుతుంది. సో ఆ చిన్న పాయింట్ కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ పోషక పదార్థాలు అంటే ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజు పని చేయాలి. సో పని చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. సో ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం తినే ఆహారం నుండి వస్తుంది. ఎక్కడ నుండి అండి? మనం తినే ఆహారం నుండి. సో మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? రోజువారీ తినే పదార్థాల్లో ఎలాంటి ఆహారం అనేది తీసుకోవాలి? ఎలాంటి ఆహారం నుంచి మనకి శక్తి వస్తుంది? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో కాంపిటేటివ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. ఎందుకు అంటే మీకు కాంపిటేటివ్లో బయాలజీ బిట్స్ ఇస్తే కనుక ఇందులో నుంచి 5 to 6 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. మన శరీరానికి కావలసిన శక్తినివ్వటంలో, అభివృద్ధిని కలిగించడంలో ముఖ్య పాత్రను వహించే పదార్థాలను ఏమంటారంటే పోషక పదార్థాలు అంటారు. ఏంటండి? పోషక పదార్థాలు. సో వీటి గురించిన అధ్యయనాన్ని, అంటే పోషక పదార్థాల గురించి అధ్యయనాన్ని ఏమంటారు అంటే ట్రోపాలజీ లేదా డైటిక్స్ అని అంటారు. సో నెక్స్ట్, పోషక పదార్థాలుగా ముఖ్యంగా మనకి ఏమేమి వస్తాయండి? మీరు అందరూ వినే ఉంటారు. పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ మనకి రైస్లో దొరుకుతుంది. ప్రోటీన్స్ అనగా మనకి ఎందులో దొరుకుతుంది? మాంసకృతులు అంటే మనకి పప్పు, అలాగే చపాతీ, ఇలాంటి అన్నిటిలో కూడా దొరుకుతుంది. రకరకాల కూరగాయల్లో దొరుకుతాయి మనకి. సో నెక్స్ట్, ఫ్యాట్స్ అనేవి మనకి ఆయిల్స్లో, అలాగే కొన్ని పాలు, గుడ్డు ఇలాంటి పదార్థాల్లో మనకి దొరుకుతుంది అనమాట. ఫ్యాట్స్ అనేవి చేపలు, ఇలాంటి రిచ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ ఫ్యాట్స్. నెక్స్ట్ వైటమిన్స్ కూడా కొన్ని రకాల ఆకుకూరల్లోని దొరుకుతుంది. ఆకుకూరలు, పండ్లు ఇలాంటి వాటిలో ఒక్కొక్క ఆకుకూరలో, ఒక్కొక్క కూరగాయల్లో కూడా ఒక్కొక్క వైటమిన్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క వైటమిన్ యొక్క ప్రత్యేకతను మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇది వినండి. మినరల్స్ అంటే ఏంటి అంటే ఖనిజ లవణాలు మనకి వాటర్లో ఉంటాయి. ఇవన్నీ కూడాను వాటర్ అండ్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్లో కూడా మనకి దొరుకుతాయి. లైక్ ఖనిజ లవణాలు అంటే ఏంటంటే ఐరన్, జింక్, కాపర్, ఇవన్నీ కూడా మన బాడీకి చాలా చాలా ఉపయోగపడతాయి. సో వీటి గురించి అధ్యయనాన్ని ఏమంటారంటే ట్రోపాలజీ లేదా డైటిక్స్ అంటారని చెప్పాం కదా అండి ఫ్రెండ్స్. సో వీటన్నిటినీ కూడాను మనం 2 రకాలుగా విభజించారు. సైన్స్లో 2 రకాలుగా విభజించారు. ఎలా అంటే స్థూల పోషకాలు అండ్ సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలను ఎందుకు అన్నారంటే మన శరీరంలో తీసుకునే అధిక భాగం తీసుకునేది ఏంటి అంటే స్థూల పోషకాలు. స్థూల అంటే ఎక్కువ మొత్తంలో అని, స్థూల అంటే పెద్ద అని అర్థం వస్తుంది. యాక్చువల్గా స్థూల పోషకాలు అంటే మన శరీరంలో ఎక్కువ మొత్తంలో తీసుకునేవి స్థూల పోషకాలు. తక్కువ మొత్తంలో మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకునేవి సూక్ష్మ పోషకాలు. సో సూక్ష్మ పోషకాలు అన్నీ వేటికి వస్తాయంటే మీకు బోర్డు మీద రాస్తానండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సూక్ష్మ పోషకాలు అండ్ స్థూల పోషకాలు.
సో సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి అంటే మన శరీరానికి తక్కువ మొత్తంలో తీసుకునేవి, అంటే మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకునేవి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మన బాడీకి ఎఫిషియన్సీ వస్తుంది, తక్కువ తీసుకుంటే డెఫిషియన్సీ వస్తుంది, ఎక్కువ తీసుకుంటే ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో స్థూల పోషకాలు అంటే ఏంటి అంటే మన బాడీకి మన ఆహారంలో అధిక మొత్తంలో తీసుకునేవన్నమాట. అధిక మొత్తంలో తీసుకునే వాటిని స్థూల పోషకాలు అంటారు. వీటిలో ఏమొస్తాయండి అంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. వీటి కిందకి ఏమొస్తాయంటే కార్బోహైడ్రేట్స్. సెకండ్ వన్ ఈజ్ ఏ అని పెట్టుకుందాం, మీకు అర్థమవుతుంది. బి. ఏ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, బి వచ్చేసి ప్రోటీన్స్, అండ్ సి వచ్చేసి ఫ్యాట్స్. ఏంటండి? ప్రోటీన్స్, ఫ్యాట్స్. మీకు తెలుగులో చెప్పాలంటే పిండి పదార్థాలు, నెక్స్ట్ ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, నెక్స్ట్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే క్రొవ్వులు. ఏంటండి? క్రొవ్వులు. నెక్స్ట్ సూక్ష్మ పోషకాల్లోకి ఏమేమి వస్తాయి? సూక్ష్మ పోషకాల్లోకి మనం ఏమేమి వస్తాయంటే విటమిన్స్. ఏంటండి? విటమిన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది అంటే ఖనిజ లవణాలు, మినరల్స్. ఏంటండి? మినరల్స్. సో వైటమిన్స్ అండ్ మినరల్స్ వచ్చేసి సూక్ష్మ పోషకాలు, అండ్ స్థూల పోషకాలు వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో వీటిని మనం డైలీ ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. సో మనకి కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేవి ఉంటాయండి. సో అవి ఏంటి అంటే సంపూర్ణ ఆహారం అన్నమాట. సో సంపూర్ణ ఆహారం ఏంటంటే అన్ని రకాల పదార్థాలు ఒకే ఆహారంలో ఉంటే వాటిని సంపూర్ణ ఆహారం అంటారు. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్. సో ఇవన్నీ కూడా ఒకే ఆహారంలో ఉంటే వాటిని మనం ఏమంటారంటే సంపూర్ణ ఆహారం అంటాం. సో అలాంటి ఆహారం మనకి రెండు ఉన్నాయండి. ఒకటి మిల్క్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎగ్. అనమాట. సో ఈ రెండిట్లో కూడాను మనకి అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. సో పాలు, గుడ్డుని మనం ఏమంటాము అంటే సంపూర్ణ ఆహార పోషక పదార్థం అంటాం అనమాట. సంపూర్ణ ఆహారం అంటాం. ఏంటండి? సంపూర్ణ పోషక ఆహారం అంటాం. అందుకే తల్లి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాలు, గుడ్డు ఎందుకు ఇమ్మని చెప్తారు అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకోకపోయినా పాలు, గుడ్డు తీసుకోవడంలో వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని విటమిన్స్ అనేవి వాళ్ళకి అందుతాయి, ఎక్సెప్ట్ వైటమిన్ సి. ఎందుకంటే పాల్లో వైటమిన్ సి ఉండదు అండ్ గుడ్డులో కూడా వైటమిన్ సి ఉండదు. బికాస్ వైటమిన్ సి అనేది యాసిడ్. సో యాసిడ్ అనేది ఇందులో అఫ్ కోర్స్ లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది పాలలో, బట్ ఈ సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే దానికి విరగొట్టే గుణం ఉంది. దానికి ఏముందండి? విరగొట్టే గుణం, పాలని విరగొడుతుంది. సో అందుకే సిట్రిక్ యాసిడ్ అనేది అందులో ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే పాలకోవా ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు సిట్రిక్ యాసిడ్ అనేది నిమ్మకాయ మనం యాడ్ చేసినప్పుడు అది పాలు విరిగిపోతుంది. సో పాలు విరిగిపోకుండా ఉండాలంటే అందులో సిట్రిక్ యాసిడ్ ఉండకూడదు అనమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది వైటమిన్ సి అనేది పాలు, గుడ్డుల్లో ఉండవు. సో వైటమిన్ సి తప్ప రిమైనింగ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. సో ఇవన్నీ ఉండటం వల్ల ఏమంటారు అంటే పాలు, గుడ్డుని సంపూర్ణ పోషకాహారం అంటారు. చిన్న పిల్లలకి అండ్ 14 సంవత్సరాల లోపు పిల్లలకి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి, వాళ్ళందరికీ కూడా పాలు, గుడ్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి మన గవర్నమెంట్ చెప్తుంది. సో తప్పకుండా తీసుకోవాలండి, ఎందుకంటే ఇది సంపూర్ణ ఆహారం. వాళ్ళకి ఎంతో ఎదుగుదల, కడుపులో ఉన్న బిడ్డకి కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే ఎదిగే పిల్లలకు కూడా ఇది ఎంతో అవసరం, మన శరీర పెరుగుదలకి ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇవి సంపూర్ణ ఆహారం పాలు, గుడ్డు. సో ఈ పాలు గురించి, గుడ్డు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మిల్క్ అండ్ ఎగ్. సో ఇది ఎలా మన బాడీకి ఉపయోగపడుతుంది, ఓకేనా?
సో ఫస్ట్ వన్ ఈజ్ మిల్క్. మిల్క్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది చక్కగా ద్రవ రూపంలో ఉండి క్రొవ్వులు తేలియాడుతున్నట్లుగా కనిపిస్తుంది. క్రొవ్వులు అంటే ఫ్యాట్స్ మనకి పాలు ఇలా చూడగానే మరగబెట్టిన పాలు, ఫస్ట్ మీరు పచ్చి పాలు కాకుండా మరగబెట్టిన పాలు ఇలా చూస్తే అవి ఏంటంటే పైకి ఆయిల్ తేలుతున్నట్టుగా మీకు కనిపిస్తుంది. అంటే ఇది ద్రవ రూపంలో ఉండి ద్రవ రూపం అంటే లిక్విడ్లో ఉండి క్రొవ్వులు తేలియాడుతున్నట్లుగా కనిపించింది. దీన్ని ఎమల్షన్ అంటారు. ఎమల్షన్ అంటే ఏంటి అంటే ఒక ద్రవ రూపం ఉంటుంది, అందులో ఏముంటుంది అంటే ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. ద్రవ రూపంలో ఉండి ఫ్యాట్స్ అనేవి ఉంటే వాటిని ఏమంటారు అంటే ఎమల్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎమల్షన్. దీన్ని తెలుగులో ఏమంటారు అంటే కొల్లాయిడ్స్ అంటారు. ఏంటండి కొల్లాయిడ్స్? ఏమంటారు అంటే తెలుగులో కొల్లాయిడ్స్ అంటారు. ఆయిల్ ప్లస్ వాటర్. సో ఈ ఆయిల్ ప్లస్లో ఏముంటుంది అంటే మనకి వాటర్ ప్లేస్లో ఏముంటుంది అంటే మనకి మిల్క్ ఉంటుంది. ఇక్కడ మిల్క్. సో మిల్క్లో ఫ్యాట్స్ అనేవి తేలియటం వల్ల మనకి ఏమంటారు అంటే దీన్ని ఎమల్షన్ అని కూడా అంటారంట. నెక్స్ట్, సో ఈ మిల్క్లో ఉండే పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. లాక్టోజ్ అని, సుక్రోజ్ అని, గ్లూకోజ్ అని ఇలా చాలా ఉన్నాయి. సో మిల్క్లో ఉండే కార్బోహైడ్రేట్ ఏది అంటే లాక్టోజ్. ఇది ఎంత శాతం ఉంటుంది అంటే 7 to 8% అనేది ఉంటుంది. ఎంత శాతం ఉంటుందండి? 7 to 8% లాక్టోజ్ అనేది ఉంటుంది. మిల్క్లో లాక్టోజ్ అనేది ఉంటుంది. ఇది ఒక కార్బోహైడ్రేట్. నెక్స్ట్, ఇందులో ఎంత శాతం కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే 7 to 8% అనేది ఉంటుంది. మనకి 7 to 8% అనేది కార్బోహైడ్రేట్ ఉంటుంది. లాక్టోజ్ రూపంలో ఉంటుందన్నమాట అది. సో నెక్స్ట్, ఈ లాక్టోజ్ అనేది ఉండడం వల్ల పాలకి తెలుపు రంగు అనేది ఉంది. ఎందుకుందండి? లాక్టోజ్ అనేది పాలకు తెలుపు రంగుని ఇస్తుంది. సో పాలకు తెలుపు రంగుని ఇచ్చేది ఏంటి అంటే లాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్ వల్ల పాలు తెలుపు రంగులో ఉన్నాయన్నమాట. మీకు బిట్ కూడా అడుగుతారు. లాక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ కన్ఫ్యూజ్ చేయడానికి మీకు కార్బోహైడ్రేట్స్ అన్నీ ఇస్తారు. సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్ అని చెప్పేసి. సో ఆన్సర్ ఏంటి అంటే లాక్టోజ్. ఏంటి అండి? లాక్టోజ్. సో నెక్స్ట్, పాలలో ఉండే ప్రోటీన్. మనకి పాలలో ఏముంటాయని చెప్పానండి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అన్ని రకాల ఫుడ్స్ అనేది ఉంటుందని చెప్పాను. సో కార్బోహైడ్రేట్ అయితే మనకి లాక్టోజ్ అనేది ఉంది. ప్రోటీన్కి వచ్చేసరికి ఏముంటుందండి? కేసిన్ ఉంటుంది. కేసిన్ అనే ప్రోటీన్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ప్రోటీన్స్ కూడా మన బాడీ ఎదుగుదలకి చాలా అవసరం. ఏంటండి? చాలా అవసరం. సో ఇందులో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. పాలలో ఉండే కొవ్వు ఏంటంటే లాక్టిక్ యాసిడ్. ఏంటండి? లాక్టోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉంది, కేసిన్ అనే ప్రోటీన్ ఉంది, లాక్టిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ అని ఇందులో ఉంది. లాక్టిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉన్నాయి. ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏం లేదు, క్రొవ్వు ఆమ్లాలు లైక్ ఫ్యాట్స్ అనమాట. ఫ్యాట్స్. లాక్టిక్ యాసిడ్ ఇందులో ఫ్యాట్ కింద మనకి యూస్ అవుతుంది. సో మనకి పాల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ ఏంటి అంటే ఫ్యాట్ కదండి. సో ఈ ఫ్యాటీ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్లనే మనకి లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్లనే పాలకు పుల్లని రుచి అనేది వస్తుంది. పాలకు పుల్లని రుచి ఎప్పుడు వస్తుంది? అది పెరుగుగా కన్వర్ట్ అయినప్పుడు. సో పెరుగుగా కన్వర్ట్ ఎప్పుడు అవుతుంది అంటే దాంట్లో ఉండే ప్రోటీన్ కేసిన్ అనేది పారాకేసిన్గా కన్వర్ట్ అవుతుంది. ఏంటండి? ప్రోటీన్ కేసిన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పారాకేసిన్. సో లాక్టిక్ యాసిడ్ వల్ల పాలకు పుల్లటి రుచి అనేది వస్తుంది. అలాగే పుల్లటి రుచి ఎప్పుడు వస్తుందంటే పెరుగుగా కన్వర్ట్ అయినప్పుడు. పెరుగు ఎప్పుడవుతుందంటే దాంట్లో ఉండే ప్రోటీన్ కేసిన్ వచ్చేసి పారాకేసిన్గా మనకి మారినప్పుడు మనకి పెరుగు అనేది వస్తుంది. సో పెరుగులో ముఖ్యంగా ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటి అంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి పాలు పెరుగుగా అనేది మారుతాయి అన్నమాట. అసలు మనకి పెరుగు ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది అంటే
ఈ లాక్టోబాసిల్లస్ వల్ల పెరుగును ఎక్కువ కాలం పాటు పాలను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడం వల్ల ఈ లాక్టోబాసిల్లస్ అనేది పాలను పెరుగుగా మారుస్తుంది. ఇప్పుడు అంటే మనకి పాలల్లో రాత్రిపూట ఒక చిన్న పెరుగు కానీ లేదంటే ఏదో మజ్జిగ చుక్క కానీ ఏదైనా వేస్తే అది పెరుగు కింద కన్వర్ట్ అయిపోతుంది. బికాజ్ అందులో మనం వేసే మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనేది ఉంది, బ్యాక్టీరియా ఆల్రెడీ. సో మనం వేస్తాం. కొన్ని బ్యాక్టీరియాస్ మన బాడీకి కూడా ఉపయోగపడతాయండి. మన బాడీకి ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది, నెగిటివ్ కూడా ఉందండి. సో అలాంటి వాటిలో లాక్టోబాసిల్లస్ అనేది ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పాలలో ఉండే ఖనిజ మూలకాలు అంటే తెలుసుకుందాం. అంటే మినరల్స్ ఏముంటాయంటే ఫెర్రస్ అండ్ కాల్షియం. ఫెర్రస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మన బాడీకి రక్తాన్ని ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. మన శరీరానికి రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది ఫెర్రస్ అనేది. నెక్స్ట్ కాల్షియం ఎందుకు అంటే మన శరీరం అనేది గట్టిగా ఉండాలంటే బోన్స్ ఎంత స్టిఫ్గా ఉంటేనే మన శరీరం అంత గట్టిగా ఉంటుంది. సో మన శరీరానికి బోన్స్ ఎంత గట్టిగా ఉండాలి అంటే కాల్షియం అంత బాగా తీసుకోవాలి. సో ఎక్కువగా తీసుకోకూడదండి, మళ్ళీ చెప్తున్నాను, కాల్షియం అనేది ఎక్కువగా తీసుకోకూడదు, అలాగని మరీ లోగా తీసుకోకూడదు. ఏదైనా సరే మనం మినిమం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. సో బ్యాలెన్సింగ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి మనం ఎప్పుడు కూడాను. సో బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మన శరీర అభివృద్ధి కూడా అంతే బాగుంటుంది. సో ఇందులో ఉండే మినరల్స్ ఏంటి అంటే ఫెర్రస్ అండ్ కాల్షియం. సో అందుకే 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఇది తీసుకోమని చెప్తారు, పాలు తీసుకోమని చెప్తారు. సో ఈరోజు మనం పాలలో ఉండే ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటి గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ పాలని కొలిచే పరికరం పేరు, పాల యొక్క స్వచ్ఛతని కొలిచే పరికరం పేరు ఏంటో తెలుసుకుందాం. సో ఇది అడుగుతారండి ఎగ్జామ్లో. ఇంపార్టెంట్ బిట్ కాకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఎంతైనా సరే. సో పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం ఏంటి అంటే లాక్టోమీటర్. ఏంటండి లాక్టోమీటర్. సో లాక్టోమీటర్ పాల యొక్క స్వచ్ఛతను తెలుపుతుంది. పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం పేరేంటండి లాక్టోమీటర్. నెక్స్ట్ పాల యొక్క ఉత్పత్తిని ప్రేరేపించే మూలకం పేరు. మూలకం అంటే ఏంటంటే ఖనిజ లవణం. కాల్షియం. సో కాల్షియం అనేది మనకి ఎంత ఎక్కువగా ఉంటే పాలు అనేవి అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయంట. ఓకేనా. నెక్స్ట్ పాల యొక్క ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏంటంటే మనకి తల్లిపాలు ఎక్కువగా ఉండాలంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకి బాగా పనిచేస్తూ ఉండాలి. మన బాడీలో హార్మోన్స్ అనేవి ఆల్రెడీ వర్క్ అవుతుంటాయండి. సో అవి బాగా వర్క్ అవ్వాలంటే మనం డైట్ అనేది మంచిగా తీసుకోవాలి. సో డైట్ అనేది ఎప్పుడైతే మంచిగా తీసుకుంటామో అప్పుడే హార్మోన్స్ ఎదుగుదల అనేది బాగుంటుంది. హార్మోన్స్ ఎదుగుదల ఎప్పుడైతే బాగుందో మన శరీరం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా. హార్మోన్స్ వల్ల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి, సంపూర్ణ ఆహారం తీసుకోవాలి. సో సంపూర్ణ ఆహారం తీసుకోవాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మిల్క్, ఎగ్ ఇవన్నీ కూడా తీసుకోవాలండి. సో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే మన మన శరీరంలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. సో మనం పాల యొక్క ఉత్పత్తి తెలుసుకున్నాం కదండి, పాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే శ్వేత విప్లవం అంటే ఏంటంటే శ్వేత అంటే మీకు అందరికీ తెలుసు తెల్లని అని అర్థం. సో శ్వేత విప్లవం అంటే ఒకప్పుడు పాల గురించి ఈ విప్లవాన్ని చేపట్టారంట. ఎవరు అంటే వర్గీస్ కురియస్ అనే ఒక శాస్త్రవేత్త ఈ విప్లవాన్ని చేపట్టారు. ఎందుకు అంటే అప్పట్లో పాల ఉత్పత్తి అనేది తగ్గిపోయిందంట చాలా మట్టుగా. సో పాల ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల ఏంటి అంటే మనందరికీ కూడా పాలు అనేది డైలీ లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవుల్ని కానీ గేదెల్ని కానీ పశువుల పెంపకం అనేది చేయకుండా వాళ్ళందరూ కూడా ఓన్లీ వ్యవసాయానికి మాత్రమే పరిమితం అయిపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయండి మనకి. సో పాలు రావు. సో అలాంటి ఒక టైంలో అలా జరగడం వల్ల ఈ వర్గీస్ కురియస్ అనే శాస్త్రవేత్త ఏం చేశారు అంటే శ్వేత విప్లవం, వైట్ రివల్యూషన్ని మనకి చేపట్టారంట.
సో ఈ వైట్ రెవల్యూషన్లో భాగంగా ఆపరేషన్ ఫ్లూడ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆపరేషన్ ఫ్లూడ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం మొదటిసారిగా ఎక్కడ చేపట్టారంటే ఎర్నాకులం మీ అందరికీ తెలుసు, నెంబర్ 1 ఎడ్యుకేషన్ సిటీ అనమాట. నెంబర్ 1 ఎడ్యుకేషన్ సిటీ. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే కేరళలో ఎక్కువ శాతం 90% ఎడ్యుకేషన్ ఉన్న సిటీ ఏంటి అంటే ఎర్నాకులం. సో ఎర్నాకులం ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు, కరెంట్ అఫైర్స్లో చాలా చాలా విని ఉంటారు. నేను కూడా ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో చెప్తాను. సో ఎర్నాకులంలో కేరళ స్టేట్లో ఎర్నాకులంలో ఈ ప్రోగ్రామ్ని చేపట్టారంట. ఏంటండి? ఆపరేషన్ ఫ్లూడ్. దేనికోసం అంటే వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవానికి అనుగుణంగా ఈ ఆపరేషన్ ఫ్లూడ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మొట్టమొదటిసారిగా కేరళలో ఎర్నాకులంలో చేపట్టారనమాట. సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అండ్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇతన్ని అంటారు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అండ్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏంటండి? సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అండ్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఇతన్ని మనం పేర్కొంటామన్నమాట. ఎందుకు అంటే ఇతను గుజరాత్లో ఆనంద్ అనే పట్టణంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనే సంస్థను స్థాపించారు. అలాగే అమూల్ మిల్క్ ఫ్యాక్టరీని కూడా స్థాపించారంట. సో వీటన్నిటిని చేపట్టి, ఈ కార్యక్రమాలను చేపట్టి, అలాగే పాల యొక్క ఉత్పత్తికి సహకరించడం వల్ల ఇతన్ని ఏమన్నారు అంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని పేర్కొన్నారంట. సో మనం పాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక టాపిక్ అండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇతని గురించి బిట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎగ్జామ్లో. సో అందరూ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకొని అందరూ తప్పకుండా. సో మనం పాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్, పాశ్చరైజేషన్. మీరందరూ వినే ఉంటారు. ఈ రోజుల్లో చాలా మట్టుగా మనం యూజ్ చేసే పాలు ఏంటంటే పాస్చరైజ్డ్ మిల్క్ చెప్పాలంటే పాస్చరైజేషన్. సో ఈ పాస్చరైజేషన్ అనే ప్రాసెస్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నారు అనే విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త పాలను నిల్వ చేయడం అనే పద్ధతిని పేర్కొన్నారు. ఈ పాస్చరైజేషన్ అనే ప్రక్రియ ద్వారా పాలను నిల్వ చేసి మనం వాడుకునేటట్టుగా ఇతను కనుగొన్నారనమాట. అసలు ఎలా చేస్తారు ఈ పాస్చరైజేషన్ ప్రక్రియ? 72 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద పాలని వేడి చేసి 15 నిమిషాల పాటు, మిల్క్ని 15 నిమిషాల పాటు వేడి చేసి వెంటనే చల్లబరచడం వల్ల ఏమవుతుంది అంటే పాలలో ఉన్న సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోతాయి. అవన్నీ చనిపోయి మనకి ప్యూర్ మిల్క్ అనేది మనకి ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి మీన్స్ ప్యూర్ మిల్క్ అనేది రావడం జరుగుతుంది, సూక్ష్మజీవులన్నీ చనిపోయి. లేదా ఇంకొక ప్రాసెస్ ఉంది, 68.5 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మిల్క్ని 30 మినిట్స్ వేడి చేసి చల్లబరచడం వల్ల ఏంటంటే ఈ పాస్చరైజేషన్ మిల్క్ అనేది మనకి వస్తుందన్నమాట. సో వీటినే ప్యాక్ చేసి బయట మనకి అమూల్ మిల్క్ అని చెప్పేసి, లేదంటే విశాఖ డైరీ అని చెప్పి ఇలా మనకి అమ్ముతున్నారనమాట. సో ఈ పాస్చరైజ్డ్ పాలలో మనకి విటమిన్స్ అనేవి కొన్ని లాస్ అవుతాయి, కాల్షియం, ఫాస్ఫరస్. సో ఎక్కువ మొత్తంలో వేడి చేయడం వల్ల ఏంటంటే విటమిన్స్ అనేవి నష్టపోతాం. సో విటమిన్స్ నష్టపోతాం కాబట్టి కొంతమంది వీటిని ప్రిఫర్ చేయరు, కొంతమంది మాత్రం యూజ్ చేసుకుంటారు. సో ఇందులో నష్టపోయినా సరే వేరే దాంట్లో మనం తీసుకుంటాం. కాకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాలను తీసుకోకూడదండి. అచ్చమైన గేదె పాలని కానీ తీసుకుంటే గేదె పాలే తీసుకోవాలి. ఎందుకంటే బికాస్ అందులోనే కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, పశువులకి కాల్షియం లోపించడం వల్ల పాల ఉత్పత్తి జరగకపోవడాన్ని ఏమంటారు అంటే కౌ ఫీవర్ అంటారు. కొన్ని పశువుల్లో ఏంటి అంటే కాల్షియం అనేది లోపిస్తుంది. సో మన మనుషులకే కాదు, పశువులకు కూడా కొన్ని రకాల వ్యాధులు అనేవి వస్తాయి. సో ఈ పశువుల్లో కాల్షియం లోపించడం వల్ల కౌ ఫీవర్ అనే జ్వరం అనేది వీళ్ళకి వస్తుందంట. ఈ పశువులకి కౌ ఫీవర్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే గుడ్డు. మనకి సో మిల్క్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ ఎగ్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్ కూడా మనకి ఏంటంటే సంపూర్ణ ఆహారం. సంపూర్ణ ఆహారం. సో గుడ్డు అనేది సంపూర్ణ ఆహారం, కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి మిస్ అవుతాయి.
ఏమంటాయండి, కార్బోహైడ్రేట్స్ అనేవి లోపించి ఉంటాయంట. దీనిలో అధిక జీవశాస్త్రీయ విలువ కలదు. అంటే మన శరీరానికి ఉపయోగపడే లక్షణాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. మన శరీర అభివృద్ధికి ఉపయోగపడే లక్షణాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు జీవశాస్త్రీయ విలువ అంటే. నెక్స్ట్, గుడ్డు పెంకు కాల్షియం కార్బోనేట్తో తయారు చేయబడి ఉంటుంది. CaCO3. గుడ్డు పెంకులో CaCO3 అనేది ఉంటుంది. CaCO3తో ఇది నిర్మితం అవుతుందంట. నెక్స్ట్, గుడ్డు తెల్లసొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఇందులో ప్రోటీన్స్ ఏముంటాయండి, ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్, గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అనే క్రొవ్వు ఉంటుంది. అలాగే దీనిలో ఆల్బుమిన్, గుడ్డు తెల్లసొనలో ఏముంటుందంటే ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్, దీంట్లో కార్బోహైడ్రేట్స్ లోపించి ఉంటాయని ముందే చెప్పాను మీకు. సో ప్రోటీన్స్ అయితే ఆల్బుమిన్ ఉంటుంది, క్రొవ్వులు అయితే ఏముంటాయంటే కొలెస్ట్రాల్ అని చెప్పి పచ్చసొనలో ఉంటుందంట. గుడ్డు యొక్క పచ్చసొనలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, దీనిలో గల ఖనిజ మూలకాలు ఏంటి అంటే ఫాస్ఫరస్, సల్ఫర్ ఉంటుందంట. ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్, కాల్షియం, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవి ఖనిజ మూలకాలు గుడ్డులో అనేవి ఉంటాయి. నెక్స్ట్, దీనిలో విటమిన్ సి తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. మీకు ముందే చెప్పాను, పాలలో, గుడ్డులో విటమిన్ సి తప్ప మిగతా అన్ని విటమిన్స్ అనేవి ఉంటాయని చెప్పాను. సో ఎందుకు అంటే దీనికి విటమిన్ సికి ఏంటంటే విరిచే గుణం ఉంది, విరగొట్టే గుణం ఉంది. సో విటమిన్ సి అందుకే ఇందులో ఉండదు. మన పాల అధిక ఉత్పత్తికి చేసే రివల్యూషన్ ఏమన్నామంటే వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం. అలాగే గుడ్డు అధిక మొత్తంలో ఉత్పత్తికి తోడ్పడే రెవల్యూషన్ ఏమన్నామంటే సిల్వర్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్ అని గుడ్డు అధిక మొత్తంలో ఉత్పత్తికి చేసే రెవల్యూషన్ ఏమంటారు అంటే సిల్వర్ రెవల్యూషన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, వైట్ రెవల్యూషన్ అండ్ సిల్వర్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ అనేది పాలు ఉత్పత్తికి, నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్ అనేది ఏంటి అంటే గుడ్డు ఉత్పత్తికి. ఇండియన్ పౌల్ట్రీలో అధికంగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే బివి రావ్. సో ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ. బివి రావుని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని పిలుస్తారు. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే వర్గీస్ కురియస్ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని ఎవరిని పిలుస్తారంటే బివి రావు. ఎందుకు అంటే ఇతను పౌల్ట్రీ అంటే గుడ్డు యొక్క ఉత్పత్తికి చాలా కృషి చేశారంట. సో అందువల్ల పౌల్ట్రీలో అధికంగా సేవలు అందించారు కనుక ఈయన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని పిలుస్తారంట. సో సమతులిత ఆహారం ఎలా తీసుకోవాలి అంటే మనం రోజు డైలీ తీసుకునే ఆహారంలో మనకి ఒక రేషియో ఉంటుంది. ఏంటంటే రేషియో 60:15:25. సో ఈ రేషియోలో మనం ఫుడ్ తీసుకోవాలి. 60% ఏంటి అంటే మనకి కార్బోహైడ్రేట్స్, 15% ప్రోటీన్స్ అండ్ 25% ఫ్యాట్స్. ఏంటండి సిపిఎఫ్ వాల్యూ అంటాం దీన్ని ఏమంటామంటే సిపిఎఫ్ వాల్యూ. అంటే సి అంటే కార్బోహైడ్రేట్స్, పి అంటే ప్రోటీన్స్, ఎఫ్ అంటే ఫ్యాట్స్. సో మనం డైలీ తీసుకునే ఆహారంలో 60% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 15 వచ్చేసి ఏముండాలండి ప్రోటీన్స్ ఉండాలి, అలాగే 25% వచ్చేసి మనకి ఫ్యాట్స్ అనేవి ఉండాలి. స్థూల పోషకాలు అనమాట మనకి. సో ఈ స్థూల పోషకాల్లో ఈ రేషియోలో మనం ఫుడ్ అనేది తీసుకోవాలి. అప్పుడే ఇది బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. అనేది అవుతుంది. దీనినే సమతులిత ఆహారం అంటాం తెలుగులో. సో ఇది ఫ్రెండ్స్ బ్యాలెన్సింగ్ డైట్ అండ్ మిల్క్ అండ్ ఎగ్ యొక్క ప్రాముఖ్యత. అలాగే మనం ఈ డైట్ అనేది మన శరీరంలో ఇది ఎలా తీసుకోవాలి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే క్లాస్లో సూక్ష్మ పోషకాల గురించి అండ్ స్థూల పోషకాలైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.